వ్యవసాయంలో కూలీల కొరత పెరిగిపోయి మనుషుల్లో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయి పంటలు ఎలా పండించాలో తెలియక రైతులు అలసిపోయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాటలేక పూర్తిగా లొంగిపోయి ఇది ఎలా చేయాలరా అనుకున్న తరుణంలోనే మన చేత 2019లో ప్రమోట్ చేయబడిన ఈ ఎఫ్ఈఓకి మనం రైతు కూలీల కొరతను తగ్గించే విధంగా చిన్న చిన్న పనిముట్లన్నీ తీసుకుని ఒక సెంటర్లో పెట్టడం జరిగింది. ఆ సెంటర్ పేరే కస్టమ్ హైరింగ్ సెంటర్. ఈ సెంటర్ ద్వారా రైతులు చిన్న చిన్న పనిముట్లను వాళ్ళ వ్యవసాయ అవసరాలకు తీసుకెళ్ళి అద్దెకు తీసుకెళ్ళిన యంత్రాలను తిరిగి మనకి అందజేయడం జరుగుతుంది. దానివల్ల రైతులు ఒకేసారి పెట్టుబడి పెట్టి మిషన్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండట్లేదు. రెండవది ఎఫ్ఈఓ కూడా ఒక ఆదాయ వనరును మనం క్రియేట్ చేసినట్టు అయ్యింది. ఇది పూర్తిగా సబ్సిడీలో తీసుకురావడం వల్ల ఎఫ్ఈఓకి చాలా లాభం చేకూరింది. పరిశ్రమలు రావాలంటే పరిస్థితులు మారాలి, పరిస్థితులు మారాలంటే ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలంటే ఎవరొకళ్ళ సహకారం కావాలి. ఆ సహకారం అందించే బాధ్యతను హ్యాపీ ఫార్మ్స్ ద్వారా తీసుకుని కొంతమంది రైతులకైనా సరే ఉపయోగపడాలన్న ఆశయంతోనే ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ని సబ్సిడీతో తీసుకురావడం జరిగింది.